దేవాలయాల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి, మొగుళ్లపల్లి, టేకుమట్ల, ఘనపురం, రేగొండ పలు మండలాలలో 247 లక్షల రూపాయల నిధులతో వివిధ ఆలయాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలు అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యునిగా అయిన తర్వాత మీ పక్కనున్న కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీ చల్లగడిగ అయ్యే ముందు ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆ దేవుని మొక్కుకో మీరు ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పా. ఆ దేవుని దగ్గరికి వచ్చి మొక్కుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజులలో దానికి 12,15,00,000 రూపాయలు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామికి మంజూరు తీసుకొచ్చాను. ఇంకా టూరిజం నుంచి కూడా 3 కోట్ల రూపాయలు తెచ్చాను. దానికి దారి కూడా ఒక 85 కోట్ల రూపాయలు, 12,15,00,000 రూపాయలు మంజూరు కాకుండా మళ్ళీ 3 కోట్లు టూరిజం తెచ్చి దానికి బుద్ధారం నుంచి ఏదైతే కొడవటంచ వరకు 65 కోట్లు, అదేవిధంగా బాగిరితిపేట రేగొండ నుంచి బాగిరితిపేట వరకు 6 కోట్ల రూపాయలు, చల్లగడిగ నుంచి కొడవటంచ 1,70,00,000 రూపాయలు. అదేవిధంగా మీకు యొక్క లింకులు రేపాక నుంచి కొడవటంచ కూడా లింకులు తీసుకొచ్చి ఆ దేవాలయానికి సుమారు 100 కోట్ల రూపాయలు కొడవటంచ నరసింహస్వామికి మీ అందరి ఆశీర్వాదంతో తెచ్చాను. అదేవిధంగా బుగులని జాతర ఉంది. కార్తీక పౌర్ణమికి బుగులని జాతర నడుస్తుంటది. ఆ గుట్టకు వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవుడు. ఆ దేవుని గుట్ట ఎక్కినప్పుడు మెట్లకు చాలా టైట్ అయి ఇబ్బంది అవుతున్న సత్యనారాయణ నాకు చెప్తే 150 లక్షల రూపాయలు బుగులని వెంకటేశ్వర స్వామికి మెట్లకు తీసుకొచ్చా. ఫారెస్ట్ అధికారులు దాన్ని వేయనీయడం లేదు. ఫారెస్టులకే డబ్బులు ఇచ్చి ఆ మెట్ల బెడల్పు కార్యక్రమం కూడా మరి తీసుకోబోతున్నాం. పాండవుల గుట్ట, అదేవిధంగా కాకతీయులు నిర్మించిన కోటగుళ్ళు, అదేవిధంగా గణప సముద్రం చెరువు కూడా 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. అక్కడ బోట్లు వేయించి గెస్ట్ హౌజులు కట్టి కోటగుళ్ళకు కూడా ఒక ఆర్చ్ నిర్మాణము, సీసీ రోడ్ అప్రోచ్ చేసి ఒక పార్కును, రెస్టారెంట్లను కూడా అభివృద్ధి చేస్తూ